సో అందరికైతే నమస్తే. నేనైతే ఇలా మామిడికాయలు కొట్టినప్పుడు అయితే నా చేయి అయితే కొంచెం మిస్టేక్‌లోనే అయితే తెగిపోయింది. చూసిర్రు కదా ఎంత షార్ప్ ఉందో. ఇప్పుడైతే మామిడికాయలు అయితే కొడుతున్నా. కొట్టేటప్పుడు అయితే ఒక మామిడికాయ అయితే పండు పండింది. అదైతే తిననీకైతే చాలా అంటే చాలా యెల్లోగా మంచిగా పండు పండు అవుతుంది. తిననీకి కూడా నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే తొక్కు పెట్టడానికి కావాల్సిన మసాలా వస్తువులు అయితే అన్నీ దగ్గర పెట్టిర్రు. ఇప్పుడైతే ఆయిల్ కూడా అయితే పోపు అయితే వేసిర్రు. ఇప్పుడైతే తొక్కు వేయడానికి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసి బేసిన్లోనైతే అన్ని మామిడికాయలు అయితే వేసిర్రు. తొక్కు వేయడానికి బకెట్లో ఆయిల్ అండ్ ఎల్లిపాయలు కూడా వేసేసిర్రు. ఇప్పుడైతే తొక్కు చేయడానికి అయితే మామిడికాయలు అయితే ఒక గిన్నెలో వేసుకొని అయితే మొత్తం అయితే మసాలాలు అయితే కలిపేసిర్రు. సో ఇప్పుడైతే మనమైతే ఆయిల్ ఉంది కదా, అందులోనైతే కొంచెం కారపొడి వేసి అయితే కలుపుతుర్రు. సో ఇప్పుడైతే మన తొక్కు కలుపుడు అయితే ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే కలుపుతుర్రు. చూసిర్రు కదా తొక్కు అయితే ఎంత రెడ్గా అయిపోయిందో. సో నెక్స్ట్ 3 days అయితే నేనైతే వెయిట్ చేసి అయితే మామిడికాయ తొక్కుతూనైతే అయితే పప్పులో అయితే తింటున్నా. నాకైతే ఇలా పప్పు కాంబినేషన్లో తినడం చాలా అంటే చాలా ఇష్టం. ఉంటాయిగా మీలో ఎంతమందికి మామిడికాయ చికెన్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి.